హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పంచతంత్ర కథల్లోని మిత్రలాభం అనే భాగం గురించి చెప్పుకోబోతున్నాం. దక్షిణ దేశంలో మహిళారూప్య నగరం సమీపంలో ఉండిన మహారణ్యంలో ఒక విశాలమైన వటవృక్షం ఉండేది. దాని మీద ఉండిన అసంఖ్యాకమైన పళ్లను వేలాది పక్షులు తినేవి. దాని నీడ కింద ఎంతమంది బాటసార్లైనా విశ్రమించటానికి చోటు ఉండేది. దాని ఊడలు ఎంతో మేర దిగినాయి. దాని ఆకుల మధ్య ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. దాని కొమ్మల మీద అనేక కోతుల సమూహాలు నివసించేవి. దాని పూల తేనెలను అంతులేని తేనెటీగలు పట్టుకుపోయేవి. ఆ మహావృక్షం మీద లఘుపతకం అనే కాకి నివసిస్తూ ఉండేది. ఒకనాడు అది ఆహారం కోసం మహిళారూప్య నగరం కేసి పోతూ ఒక బోయవాణ్ణి చూసింది. వాడు నల్లగాను క్రూరంగాను ఉన్నాడు. వాడి చేతిలో వల ఉంది. వాణ్ణి చూసి కాకి, ఈ దుర్మార్గుడు నేనుండే వటవృక్షం వైపే పోతున్నాడు. అక్కడ వాడు తప్పక పక్షులను పట్టుతాడు. పాపం, వాటి గతి ఏం కానుంది తెలియదు. ఏమైనా నేను వాటిని కాపాడాలి అనుకుని ఆ కాకి వెనక్కు తిరిగి వెళ్ళి పక్షులన్నిటితోనూ ఇలా చెప్పింది. వల బియ్యపు గింజలు తీసుకొని ఒక బోయవాడు ఇటుగా వస్తున్నాడు. మీరు ఆ దుర్మార్గుడిని కానీ వాడు వేసే బియ్యాన్ని కానీ నమ్మకండి. వాడు వల వేసి బియ్యం చల్లుతాడు. ఆ బియ్యాన్ని మీరందరూ విషం కింద భావించి ఊరుకుండాలి అని చెప్పింది. బోయవాడు వటవృక్షం వద్దకు వచ్చి వలపరిచి బియ్యపు గింజలు చల్లాడు. తరువాత వాడు కొంత దూరం వెళ్ళి ఒక చోట దాగి వల వేసి చూడసాగాడు. కాకి ముందుగానే హెచ్చరించి ఉండడం చేత పక్షులన్నీ రహస్యంగా దాక్కున్నాయి. కానీ కొద్దిసేపటికల్లా చిత్రగ్రీవం అనే పావురాల రాజు తన 1000 మంది అనుచరులతో సహా ఆహారం వెతుకుతూ అటుగా వచ్చింది. దూరాన ఉండగానే వాటికి బియ్యపు గింజలు కనబడ్డాయి. అవి వాటికేసి ఎగురుతూ వచ్చాయి. కాకి వాటికి ప్రమాదం గురించి హెచ్చరిక చేసింది. కానీ లాభం లేకపోయింది. జీవాచాపలంతో పావురాలన్నీ బియ్యపు గింజలపైన వాలి వలలో చిక్కుకుపోయాయి. అజ్ఞానంలో ఉంటూ జీవాచాపల్యానికి గురి అయ్యే ప్రాణులు చేపలలాగా ఆకస్మిక మరణానికి గురి కావటం తప్పదు కదా. అంత మాత్రాన పావురాలను తప్పుపట్ట అవసరం లేదు. మానవజాతికి దురాశ సహజమే కదా. లేకపోతే రావణుడు వంటి దైవభక్తుడు ఇతరుల భార్యను అపహరించటం పాపమని ఎందుకు గ్రహించలేకపోవాలి? దైవస్వరూపుడైన శ్రీరాముడికి బంగారు లేడి అసంభవమని, అది మాయా అని ఎందుకు తెలియలేదు? ధర్మపరుడైన యుధిష్ఠిరుడు పాచికలాడి అకస్మాత్తుగా తన సర్వస్వమును ఎందుకు పోగొట్టుకోవాలి? తన మనసును ఏదైతే ఆకర్షిస్తుందో దాని వెనుకే దాగి ఉండే ప్రమాదాన్ని మనిషి పోతాడనుకోవాలి. లేదా అపాయం కలగటం తప్పనిసరి అయి క్షణంలో విధి నిర్ణయం వల్ల మేధావంతులకు కూడా బుద్ధి పెడతలం పట్టుతుందని అనుకోవాలి. పావురాలు తన వలలో చిక్కుకుపోయా అని బోయవాడికి తెలిసింది. బోయవాడు పన్నిన ఊచుల్లో తన అనుచరులందరూ చిక్కుకుపోయిన సంగతి గ్రహించి చిత్రగ్రీవం వాటితో ఇలా అంది. విచారించి కుంగిపోకండి. ఆపదలో మనసును చిక్కబట్టుకున్నవాడు ఆ ఆపదను దాటగలుగుతాడు. బోయవాడు వచ్చే లోపల మనమందరము ఒకేసారి గాల్లోనికి ఎగిరి వాళ్ళతో సహా ఆ దుర్మార్గుడికి కనబడకుండా వెళ్ళిపోదాం. అలా అయితేనే మనం బతికిపోతాం. అలా కాక మనం నిరాశ చెంది కుంగిపోయి తలా ఒక దిక్కుకు ఎగిరిపోయినట్లయితే మనందరికీ 2 తలల పక్షి కథలో లాగా ప్రమాదం తప్పదు అని చెప్పింది. 2 తలల పక్షి కథ ఏమిటి అని మిగిలిన పావురాలు అడిగాయి. ఒకప్పుడు 2 తలల పక్షి ఒకటి ఉండేది. ఆ తలలు విరుద్ధ దిక్కులుగా ఉండేవి. ఒకనాడు దాని ఒక నోటికి అమృతం అందింది. రెండో నోరు తనకు కూడా అమృతంలో భాగం ఇయ్యమంది. దానికి మొదటి నోరు ఒప్పుకోలేదు. అందుకని రెండో నోరు విషం కోసం వెతికి తిన్నది. ఆ విషం పక్షిని దాని రెండు తలలను కూడా చంపేసింది. పావురాల రాజైన చిత్రగ్రీవం ఈ విధంగా హెచ్చరించిన మీదట పక్షులన్నీ ఒక్కసారిగా వాళ్ళతో సహా ఎగిరిపోయినాయి. బోయవాడు వాటి వెంబడి నేల మీద పరిగెత్తుతూ ఆ పక్షుల త్వరలోనే తమలో తాము కీచులాడుకోక అప్పుడు అవి తప్పక నా వాళ్ళతో సహా కింద పడతాయి అనుకున్నాడు వాడు. లఘుపతకం అంటే కాకి ఆహారం కోసం వెతకడం కూడా మాని వల వెనుకగా తాను కూడా ఎగురుతూ వెళ్ళింది. త్వరలోనే పావురాలు వలతో సహా బోయవాడికి కనపడనంత దూరం వెళ్ళిపోయాయి. వాడు నిరాశ చేసుకొని, రాసి పెట్టలేనిది జరగదు, రాసి పెట్టి ఉన్నది ప్రయత్నం అవసరం లేకుండా దానంతటదే జరుగుతుంది. నా కుటుంబానికి జీవనాధారంగా ఉండిన వల కూడా పోయింది అనుకుని వెనక్కు మళ్ళాడు.
వెళ్ళిపోగానే చిత్రగ్రీవం తన అనుచరులతో పాపిష్టిపోయేవాడు వదిలిపోయాడు, ఇక మనం నిశ్చింతగా మహిళా రూప్యానికి పోదాం. ఆ నగరానికి ఉత్తర ప్రాంతంలో నాకు స్నేహితుడైన హిరణ్యకం అనే ఎలుక ఉంది. అది మన ఉచ్చులన్నీ కొరికేసి మనకు స్వేచ్ఛనిస్తుంది. ఆపదలో స్నేహితులు తోడ్పడవలసిందే కానీ ఇతరులు అయ్యో పాపమని కూడా అనరు అన్నది. చిత్రగ్రీవం దారి తీయగా పావురాలన్నీ హిరణ్యకం అనే ఎలుక ఉండే బిలం వద్దకు ఎగిరి వెళ్ళాయి. పావురాల రాజు బిలం ద్వారం వద్ద నిలిచి ఎలుగెత్తి పిలుస్తూ, మిత్రమా హిరణ్యక, త్వరగారా, నాకు గొప్ప ఆపద సంభవించింది అన్నది. ఈ కేక విని హిరణ్యకం బిలం లోపలనే ఉండి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు వచ్చిన ఆపద ఏమిటి, అంతా విశదంగా చెప్పు అన్నది. చిత్రగ్రీవం ఇలా అన్నది, నేను పావురాల రాజును చిత్రగ్రీవాన్ని, నీ మిత్రుణ్ణి, త్వరగా రా, నాకు నీ సహాయం వెంటనే కావాలి అన్నది. ఈ మాట విని హిరణ్యక మిత్రుణ్ణి చూసే ఆనందంతో బయటకు వచ్చి తన మిత్రుడు అతని అనుచరులు ఉచ్చులో చిక్కుకొని ఉండటం చూసి దుఃఖిస్తూ ఏమిటిది అని అడిగింది. దానికి చిత్రగ్రీవం ఇలా అన్నది, ఎందుకు అడుగుతావు, గ్రహించలేవా, పూర్వజన్మంలో చేసుకున్న పాపం కొద్దీ విధి రకరకాల పనులు చేస్తుంది. జిహ్వా చాపల్యం కారణంగా ఈ విపత్తు తెచ్చుకున్నాం. హిరణ్యకం ఇలా అన్నది, పక్షి 100 మైళ్ళ దూరాన ఉన్న ఆహారాన్ని చూడగలదు కానీ కళ్ళెదుటే ఉన్న వలను చూడలేదు. అయినా విధి బలీయమనే నిర్ణయానికి నేను వచ్చాను, ఏమంటావు. మహాబలవంతుడైన సూర్యుడు, చంద్రుడు రాహుకు చిక్కుతున్నారు కదా. వధించిన ఏనుగులు, క్రూర విషసర్పాలు, గాలిలో ఎగిరే పక్షులు మనిషికి దొరికిపోవటం లేదా. ఎక్కడ జీవించినా ప్రాణులకు మృత్యు పట్టుకుపోతూనే ఉంది అన్నది. ఇలా అని హిరణ్యకం పక్షుల బంధాలను కొరకనారంభించింది. అప్పుడు చిత్రగ్రీవం హిరణ్యకంతో, మిత్రమా, ముందు నా ఉచ్చులు కొరకకు, నా అనుచరులను విడిపించిన తర్వాత నన్ను విడిపించు అన్నది. అది అర్థం లేని మాట, యజమాని తర్వాతే అనుచరులు అన్నది హిరణ్యకం. మిత్రమా, అలా అనకు, వీళ్ళు పాపం నా పైన ఆధారపడి ఉన్న అభాగ్యులు, తమ తమ వాళ్లను వదిలి నా వెంట వచ్చిన వాళ్ళు. నేను వాళ్ల పట్ల ఈ మాత్రం శ్రద్ధ చూపొద్దా. రాజు ఎంత పేదవాడైనా తన సేవకుల పట్ల శ్రద్ధ చూపేవాడైతే వాళ్ళు అతన్ని విడవరు. అది అలా ఉంచి ఇన్ని బంధాలు కొరకటంలో నీ పళ్ళు విరిగిపోవచ్చు, లేదా పోయేవాడు నా అనుచరుల విముక్తి పొందే లోపుగా తిరిగి రావచ్చు. అప్పుడు నాకు నరకం సంప్రాప్తమవుతుంది. తన అనుచరులు కష్టాల్లో ఉండగా తాను సుఖాలు అనుభవించిన నాయకుడు చచ్చి నరకానికి పోతాడు అన్నది చిత్రగ్రీవం. దానికి హిరణ్యకం ఇలా అన్నది, మిత్రమా, రాజుల విధులు నాకు తెలుసు. నేను నిన్ను పరీక్షించటానికి అలా అన్నాను, నువ్వు పరీక్షలో నెగ్గావు. ఇంకా అనేక వేల పావురాలకు నువ్వు రాజు అవుతావు. తన కింద వాళ్లపై దయాదాక్షిణాలు గల రాజు 3 లోకాలను పాలించగలడు. నేను నీ అనుచరులను బంధ విముక్తులను చేస్తాను అన్నది. ఇలా అని హిరణ్యకం పావురాలన్నింటినీ బంధ విముక్తులు చేసి చిత్రగ్రీవంతో, మిత్రమా, ఇక మీరు స్వేచ్ఛగా మీ చోటికి వెళ్ళిపోండి. మరొకసారి ప్రమాదం సంభవించినప్పుడు నా వద్దకు రావటానికి సంకోచించవద్దు అని చెప్పి తన బిలంలోనికి వెళ్ళిపోయింది. చిత్రగ్రీవం తన అంచెలతో సహా తిరిగి వెళ్ళిపోయింది. ఇదంతా కళ్ళారా చూసిన లఘుపతకం అనే కాకి తనలో, ఆహా, ఈ హిరణ్యకం ఎంత మంచిది, ఎంత వివేకం గలది, నేను మాత్రం విధి ఒంటరిగా చేయించగలనా, నేను కూడా ఈ ఎలుకతో స్నేహం చేసుకుంటాను. అనంతమైన సముద్రం కూడా తన మిత్రుడైన చంద్రుడి సహాయం వల్లనే కదా పైకి లేస్తుంది అనుకుంది. అది హిరణ్యకం ఉండే బిలం వద్దకు వెళ్ళి చిత్రగ్రీవం గొంతుతో, ఏ హిరణ్యక, ఏమోయ్ అని పిలిచింది. ఈ కేక వినగానే తాను చిత్రగ్రీవం బంధాలు కొరకటం మర్చిపోయానేమోనని అనుమానం కలిగి హిరణ్యకం తన బిలం నుంచే, ఎవరది అని అడిగింది. నేను లఘుపతకం అనే కాకిని అన్నది కాకి. ఈ మాట వినగానే హిరణ్యకం తన బిలంలోనికి మరింత దూరం వెళ్ళి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అన్నది. దానికి కాకి, నన్నెందుకు పొమ్మంటున్నావు, నేను అతి ముఖ్యమైన పని మీద వచ్చాను అన్నది. నీకు నాకు పొత్తు క్షేమకరం కాదు అన్నది హిరణ్యకం. నీకు నాకు పొత్తు కుదరదు అని హిరణ్యకం అనేసరికి లఘుపతకం అంటే కాకి ఇలా అంది. నువ్వు చిత్రగ్రీవాన్ని అతని అనుచరులను బంధ విముక్తులను చెయ్యటం చూసి నేను పరమానందం చెందాను, అందుకని నేను నీ స్నేహం కోరుతున్నాను అన్నది. నువ్వు తినేదానివి, నేను ఆహారాన్ని, మన ఇద్దరికీ సఖ్యం ఎలా సాధ్యమవుతుంది. మైత్రికి వియ్యానికి జన్మలు సంపదలు సమంగా ఉండాలి. అంతేగాని ఒకరు ధనికులు, ఒకరు పేదవారు, ఒకరు బలులు, ఒకరు దుర్బలులు అయితే అవి సాధ్యపడవు. అందుచేత నువ్వు తక్షణం వెళ్ళిపో అన్నది హిరణ్యకం.
అంటే ఎలుక అన్నమాట. నువ్వు బయటకు రాకపోతే నేను నీ కలుగు ద్వారం దగ్గరనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడుస్తాను అన్నది లఘుపథకం. నువ్వు ఎంత అసమంజసంగా మాట్లాడుతున్నావు. నా సహజ శత్రువుతో నేను ఎలా స్నేహం చేయగలను? ఎలా కాళ్ళా వేళ్ళబడినా ఎంత సమభావాలు కలవాడవైనా శత్రువుతో చెలిమి చేయరాదని పెద్దలు చెప్పరా? సలసల కాగే నీరు సైతం నిప్పును ఆర్పుతుంది కదా అన్నది హిరణ్యకం. నువ్వు చెప్పేది మాత్రం ఏం సమంజసంగా ఉంది? నా మొహం చూడకుండానే నేను నీ సహజ శత్రువని ఎలా అనుకుంటున్నావు అని లఘుపథకం అడిగింది. శత్రువులు రెండు రకాలు. కొందరు జాతి శత్రువులు, మరికొందరు ఏవో కారణాంతరాల వల్ల శత్రువులు అవుతారు. నువ్వు నాకు జాతి శత్రువు. జీవిత వ్యాపకంలో ఏదో కారణం వల్ల ఏర్పడిన శత్రుత్వాన్ని తెలివిగా పరిష్కరించవచ్చు. జాతి వైషమ్యం మాత్రం ఎవరో ఒకరు చస్తే గాని అంతం కాదు అన్నది హిరణ్యకం. ఈ రెండు రకాల శత్రువుల మధ్య తేడా తెలుసుకోవటం ఎలాగో దయవుంచి చెప్పు అని కాకి అడిగింది. దానికి ఎలుక ఇలా చెప్పింది. సంపర్కం వల్ల ఏర్పడే శత్రుత్వానికి ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తొలగిస్తే ఆ శత్రుత్వం కూడా పోతుంది. ముంగీస పాము, శాకాహార మృగాలు, మాంసాహార మృగాలు, నీరు నిప్పు, ధనికులు దరిద్రులు, సింహం ఏనుగు, వేటగాడు లేడి, వేదాలు తెలిసిన బ్రాహ్మణుడు నాస్తికుడు, వివేకి మూఢుడు, శీలవతులు నీతిమాలిన స్త్రీలు, దేవతలు రాక్షసులు, వీళ్ళ మధ్య సహజ శత్రుత్వం ఉంటుంది. వీటిలో ఏ ఒక్క వర్గము ఇంకొక వర్గాన్ని పూర్తిగా నిర్మూలించలేదు. కానీ వాళ్ళ మధ్య సంఘర్షణ సాగుతూనే ఉంటుంది. ఒకరిని తుడిచిపెట్టలేకపోయామే అన్న బాధ మరొకరికి ఉంటూనే ఉంటుంది. ఇలాంటి శత్రుత్వానికి విరుగుడు లేదు అన్నది. అలాంటి శత్రుత్వం అనర్థమైనది. వివేకైన వాడు కొత్త మిత్రులను సంపాదించాలి కానీ పాత శత్రుత్వాలను పెంచుకోరాదు. కనుక నాతో స్నేహం చెయ్యి అన్నది కాకి. దానికి ఎలుక ఇలా అన్నది. నువ్వు మంచిదానివే కావచ్చు. నాకు అపకారం చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు. అయినా మన స్నేహం వల్ల మేలు జరగదు. చివరకు ప్రకృతి స్వభావం జయిస్తుంది. నేను చాలా మంచిదాన్ని కాబట్టి ఎవరి శత్రుత్వము నాకు కీడు కలిగించదని అనుకుంటాను నేను. కానీ ప్రాణి అనే వ్యాకరణవేత్తను ఒక సింహం చంపింది. జైమిని అనే తత్వవేత్తను ఒక ఏనుగు చంపింది. పింగళుడు అనే వేద పండితుడిని ఒక ముసలి చీల్చేసింది అన్నది. కాకి ఇలా అన్నది దానికి. నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను చెప్పేది కూడా విను. స్నేహభావం అన్నది మనుషుల మధ్య పరస్పర సహకారం ద్వారా ఏర్పడుతుంది. మంచి వాళ్ళ మధ్య ప్రథమ సందర్శనంలోనే కలుగుతుంది. నీకెలాంటి అపకారము చేయనని ప్రమాణం కూడా చేస్తున్నాను. నాకు నీ ప్రమాణాలపైన విశ్వాసం లేదు. శత్రువు చేసే ప్రమాణాలను విశ్వసించరాదు. తమ విశ్వసించని శత్రువులను దేవతలు కూడా చంపలేరు. ఇంద్రుడు దితి గర్భాన్ని ఛిద్రం చేశాడు. ఎందుచేతనంటే దితి అతన్ని విశ్వసించింది. అందుచేత శత్రువును నమ్మరాదు. ఎంతటి మహాబలులు కూడా విశ్వాసం ఉంచిన కారణంగా దుర్బలుల చేత నాశనం పొందుతారు అన్నది ఎలుక. ఈ మాటలు విని కాకి కొంతసేపు ఏమీ అనలేకపోయింది. ఈ ఎలుకకు ఎంత నీతి తెలుసు. దీన్ని స్నేహం చేయాలనే కోరిక నాలో ఇంకా పెరుగుతుంది, కానీ జరగటం లేదు అని అనుకుంది కాకి. చివరకు అది, ఓ హిరణ్యక, 7 అడుగులు కలిసి నడిస్తే మిత్రులవుతారంటారు కదా. నీ దీర్ఘ సంభాషణ వల్ల నువ్వు అనుకోకుండానే నాకు మిత్రుడయ్యావు. ఇలా మనం రోజు మంచి చెడ్డలు మాట్లాడుకోవచ్చు కదా అన్నది. కాకి తెలివి దాని మాటల్లో నిజము ఎలుక గ్రహించి, అలాగే చేయొచ్చు, కానీ నువ్వు నా కలుగులోనికి ఎన్నడూ ప్రవేశించరాదు అన్నది. అందుకు కాకి ఒప్పుకుంది. అది మొదలు కాకి ఎలుక రోజు కలుసుకొని చర్చలతో మహా సంతోషంగా కాలం గడుపుతూ వచ్చాయి. అవి పరస్పరం సహకరించేవి కూడా. యజ్ఞాలు చేసిన చోట మిగిలిపోయిన మాంసము, అన్నం మెతుకులు తెచ్చి కాకి ఎలుకకిచ్చేది. అలాగే ఎలుక తాను రాత్రివేళ సేకరించిన బియ్యము, ఇతర తినుబండారాలు కాకి పెట్టేది. ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవటాలతో రెండింటి మధ్య మైత్రి దృఢమైంది. ఇచ్చిపుచ్చుకోవటాలు లేని స్నేహం అంటూ ఉండదు కదా. దేవతలు సైతం మొక్కులు చెల్లిస్తే కానీ కోరికలు తీర్చరు. ఇవ్వటం ఉన్నంత కాలమే మమకారం ఉంటుంది. తల్లి దగ్గర పాలు తాగటం నిలిచిపోగానే దూడ తల్లిని వదిలేస్తుంది. అలా కాకుండా ఇవ్వటం ద్వారా శత్రువును మిత్రుడుగా చేసుకోవచ్చు. జంతుజాతిలో ఇచ్చే గుణం కడుపు తీపి కన్నా హెచ్చైనది. గేదె తన దూడ ఉండగానే తన పాలను ఎలాంటి దుర్మార్గుడికైనా ఇచ్చేస్తుంది. సహజ శత్రువులై ఉండి కూడా కాకి దృఢ స్నేహంతో బంధించబడిపోయి సరదాగా చర్చలు జరుపుకుంటూ వచ్చాయి. అంతలో ఒకనాడు కాకి ఎలుక వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకుంటూ గద్గద స్వరంతో, ఓ హిరణ్యక, మనకు త్వరలోనే ఎడబాటు రానుంది. నేను ఈ దేశం విడిచిపోవలసి వచ్చింది అన్నది. ఏం అని ఆశ్చర్యంతో అడిగింది హిరణ్యకం.
దేశంలో భయంకరమైన నీటి కరువు ఏర్పడింది. ప్రజలు మాడిపోతున్నారు. యజ్ఞాలు నిలిచిపోతున్నాయి. వాటి మూలానే నాకు మంచి ఆహారం దొరికేది. ప్రజలు ఆకలి బాధ తట్టుకోలేక అడ్డమైన పక్షులన్నింటినీ పట్టుకొని తింటున్నారు. ఏ ఇంట చూసినా పట్టుబడిన దౌర్భాగ్యపు పక్షులే కనబడుతున్నాయి. వాటిని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. నేను కూడా పట్టుబడి ఎలాగో ప్రాణాలతో తప్పించుకున్నాను. అందుకే నేను వెంటనే దేశం విడిచి వెళ్ళ నిశ్చయించాను అన్నది కాకి. ఎక్కడికి పోదామనుకుంటున్నావు అని ఎలుక అడిగింది. దక్షిణ దేశంలో ఒక మహారణ్యం మధ్య ఒక పెద్ద సరస్సు ఉంది. అక్కడ నాకు నీకన్నా కూడా ఆత్మీయుడైన స్నేహితుడు మందరకం అనే తాబేలు ఉంది. అది నాకు చేప మాంసం ఇస్తుంది. ఆ మాంసం తింటూ దానితో గోష్ఠి జరుపుతూ సుఖంగా ఉంటాను. ఇక్కడే ఉండి పక్షిజాతి బంధించబడటము చావటము చూడలేను. కష్టం కదా. అంత దూర ప్రాంతానికి వెళ్ళటం వాంఛనీయమని నువ్వు అనుకుంటున్నావా అని నువ్వు అడగచ్చు. కానీ సమర్థులకు చేయరానిది పట్టుదల ఉంటే సాధించరానిది జ్ఞానవంతుడికి, పరదేశము సాధువుగా మాట్లాడేవాడికి విజాతీయుడు అంటూ ఉండదు కదా. దేశం కరువాత పడి పంటలు మాడిపోతూ ఉన్నప్పుడు తమ కుటుంబాలు నాశనం కావటము, దేశం దుర్భిక్షం పాలు కావటము చూడకుండా ముందుగా దాటే వాళ్ళే ధన్యులు అన్నది కాకి. అలా అయితే నేను కూడా వస్తాను. ఇక్కడే ఉండిపోవటం నాకు క్షేమం కాదు అన్నది ఎలుక. ఎందుచేత అని కాకి అడిగింది. అది పెద్ద కథలే, మనం సరస్సు చేరుకున్నాక చెబుతాను అన్నది ఎలుక. నేను ఆకాశంలో ఎగిరే పక్షిని, నువ్వు నేలను అంటి పెట్టుకుని ఉండే ప్రాణివి. మనం కలిసి ఎలా ప్రయాణించగలమని కాకి అడిగింది. నువ్వు ప్రాణాన్ని కాపాడదలుచుకుంటే నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని సరస్సు వద్దకు ఎగిరి వెళ్ళు. అంతకన్నా మార్గం లేదు అన్నది ఎలుక. సంతోషంగా పనిచేస్తాను, అది నా అదృష్టం. ఈ ఇద్దరు స్నేహితులతో నాకు సరస్సు వద్ద మరింత ఆనందంగా కాలక్షేపం అవుతుంది అన్నది కాకి. హిరణ్యకం కాకి వీపు మీదకెక్కి కూర్చుంది. కాకి తొట్రబడకుండా అతి తేలికగా సరస్సు వద్దకు ఎగిరి వెళ్ళింది. మందరకం జాగృత గల ప్రాణి. అది ఎలుకను వీపు మీద ఎక్కించుకొని వస్తున్న కాకిని చూసి, ఇదేదో వింత కాకిలాగుందే, మనం తప్పుకుందాం అనుకొని నీటిలో మునిగిపోయింది. కాకి ఎలుకను ఒక చెట్టు కింది కలుగు దగ్గర దించి చెట్టు కొమ్మ చివర వాలి, మందరగా త్వరగారా, నేను నీ మిత్రుణ్ణి లఘుపతకాన్ని ఆర్తితో వచ్చాను, అందుచేత వచ్చి నన్ను కౌగలించుకొని గట్టిగా కేక పెట్టింది. తాబేలు ఆనంద బాష్పాలు రాచుతూ వేగంగా కొట్టుకుంటున్న గుండెతో ఒడ్డుకు వచ్చి, మిత్రమా, నీ కౌగిలి ఇవ్వు. మనం కలుసుకుని ఎంతో కాలం కావటం వల్ల, నువ్వు చాలా మారిపోయి ఉండటం వల్ల నిన్ను పోల్చుకోలేకపోయాను. అందుకే నీటిలో దాక్కున్నాను అన్నది. కాకి చెట్టు మీద నుంచి కిందకు దిగి వచ్చి తాబేలును కౌగలించుకుంది. చాలా కాలానికి తిరిగి కలుసుకున్న మిత్రులు మధ్యకాలంలో కలిగిన తమ అనుభవాల గురించి ముచ్చటించుకుంటుంటే ఎలుక వచ్చి తాబేలుకు సాష్టాంగ నమస్కారం చేసి కాకి సమీపంలో కూర్చుంది. తాబేలు కాకితో, ఈ ఎలుక ఎవరు? నీకు సహజ ఆహారమైన ఈ ఎలుక నీ కడుపులో ఉండటానికి మారుగా నీ వైపు మీద ఎందుకున్నది? దాన్ని నువ్వు ఎందుకు మోసుకొచ్చావు? ఇందుకు అసాధారణ కారణం ఏదో ఉండాలి అన్నది. ఈ ఎలుక పేరు హిరణ్యకం, నా ఆప్తమిత్రుడు. ఇతను ఏదో కష్టంలో ఉండి నీకోసం వచ్చాడు. నేను అడిగితే అదంతా పెద్ద కథలేమన్నాడు. అందుచేత అదేమిటో నాకు తెలియదు అంది కాకి. కాకి తాబేలు కోరగా హిరణ్యకం అంటే ఎలుక తన కథ ఇలా చెప్పసాగింది. దక్షిణ దేశంలో మహిళా రూప్యం అనే నగరం ఉంది. అక్కడ ఒక గొప్ప శివాలయం ఉంది. దాని సమీపంలోనే ఒక మఠం ఉంది. అందులోని ఒక గదిలో చూడాకర్ణుడు అనే ఒక సన్యాసి ఉండేవాడు. అతను రోజూ భిక్షాపాత్ర తీసుకొని నగరంలో భిక్షమెత్తేవాడు. నగరంలో అనేక మంది ధనికులు ఉండటం చేత అతనికి చక్కెరతోనూ బెల్లంతోనూ చేసిన మిఠాయిలు వస్తూ దానిమ్మ, మామిడి లాంటి మంచి మంచి పళ్ళు దొరికేవి. అందులో కొద్ది భాగం మాత్రం తాను తిని హెచ్చు భాగం భిక్షాపాత్రలో భద్రపరిచి దాన్ని గోడకు ఉండే కొయ్య చిలుకుకు తగిలించేవాడు. రాత్రివేళ నేను నా అనుచరులు వెళ్ళి ఎగిరి భిక్షాపాత్రలోనికి దూకి గల ఆహారాలన్నీ తినేసేవాళ్ళం. ఇంతలో ఒకనాడు ఆ సన్యాసి మిత్రుడొకడు బృహస్పతి అనేవాడు చూడవచ్చాడు. ఆ మనిషి శరీరము పొట్ట విపరీతంగా లావుగా ఉండేవి. సన్యాసి చూడాకర్ణుడు బృహస్పతితో, మిత్రమా, ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ తిరిగావు, ఏమేమి చూశావు అన్నాడు. ఎంతో కాలం క్రితం కార్తీక పూర్ణమి నాడు పుష్కర తీర్థంలో నువ్వు నేను స్నానం చేసిన సంగతి నీ గుర్తుంటుంది. ఆ జన సన్వర్ధంలో మనిద్దరము చీలిపోయి ఒకరినొకరం మరి కలుసుకోలేకపోయాం.
అటు తర్వాత నేను హరిద్వారం, ప్రయాగ, కాశీ మొదలైన తీర్థాలు సేవిస్తూ ఎన్నో వింతలు చూశాను అంటూ ప్రారంభించి బృహస్పతి చెప్పుకుంటూ పోయేటప్పుడు నేను భిక్షాపాత్రలో ప్రవేశించి పదార్థాలు ఆరగిస్తుంటే సన్యాసి నన్ను భయపెట్టడానికి తన కర్రతో భిక్షాపాత్ర మీద కొట్టసాగాడు. ఇది చూసి బృహస్పతి విసుక్కుంటూ, ఇదేమిటి మిత్రమా, నన్ను చెప్పమని ఆ కర్రతో అలా చప్పుడు చేస్తావెందుకు, విసుగు పుడుతుందా అన్నాడు. దానికి చూడాకర్ణుడు, ఆగ్రహించకు మిత్రమా, ఒక ఎలుక తన అనుచరులతో సహా వచ్చి భిక్షాపాత్రలను దూకి నేను దాచిన ఆహారం అంతా తినేస్తుంది అన్నాడు. ఇక్కడ ఒక్క ఎలుకే ఉన్నదా లేక చాలా ఉన్నాయా అని బృహస్పతి అడిగాడు. ఇతర ఎలుకలు ఉన్నాయి కానీ వాటిని నేను అంతగా పట్టించుకోను, ఇది వాటికి నాయకుడు, దానికి నేనంటే ఏమీ లక్ష్యం లేదు అన్నాడు చూడాకర్ణుడు. దాని ధైర్యానికి బలమైన కారణం ఉండే ఉంటుంది. వెనుకటి బ్రాహ్మణి నువ్వు పప్పుకు ముడిపప్పుకు మారకం తీసుకున్నదంటే దానికి కారణం ఉండనే ఉన్నది కదా అన్నాడు బృహస్పతి. ఏమిటా కథ అని చూడాకర్ణుడు అడిగాడు. బృహస్పతి ఇలా కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక వానాకాలంలో నేను ఒక పట్టణంలో ఒక బ్రాహ్మణ్ణి అతని ఇంట వానలు అయిపోయేదాకా ఉండనివ్వమన్నాను. బ్రాహ్మణుడు సరే అన్నాడు. ఒకనాడు ఆయన తన భార్యతో, రేపు దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది, సంక్రమణానికి బ్రాహ్మణులను పిలిచి భోజనం పెడదామన్నాడు. ఆమె మనకే తినడానికి లేకపోతే బ్రాహ్మణులకేం పెడతామన్నది. అలా అనకు, పేదవాళ్ళు కూడా ఉన్నంతలో అర్హులకు పెట్టాలి. పొదుపుగా ఉండటం తప్పులేదు కానీ దురాశ పనికిరాదు. దురాశకు పోతే కదా నక్క ప్రాణాలు తీసుకుంది అన్నాడు భర్త. ఏమిటా కథ అని భార్య అడిగింది. భర్త ఇలా చెప్పాడు. ఒకనాటి ఉదయం ఒక వేటగాడు అరణ్యంలో ఒక అడవి పందిని బాణంతో కొట్టాడు. అది ఆ దెబ్బకు వెంటనే చావక వేటగాడి మీదికి వచ్చి వాడిని పడదోసి వాడి పొట్ట చీల్చి చంపేసింది. కానీ కొద్ది క్షణాలకు అది కూడా రక్తం కోల్పోయి వేటగాడి పక్కనే చచ్చిపడింది. ఇది జరిగిన కొద్దిసేపటికి ఒక నక్క అటుగా వచ్చి, ఆహా ఏవి నా అదృష్టం, ఈ శవాలను సాధ్యమైనంత హెచ్చు కాలం తింటాను, ఈ పూటకు ఈ విల్లు కట్టిన అల్లెతాడు కట్టుతాళ్ళు అంటే తోలువి తింటే కడుపు నిండుతుంది అనుకుంది. అది మెల్లగా నేల మీద నుంచి విల్లును ఎత్తి ఒక చివర ఉన్న కట్టుతాళ్ళు కొరుకుతూ ఉట్టుడేంగా దొరికిన సొత్తునైనా మందులాగా పొదుపుగా వాడాలి కానీ దుబారా చెయ్యరాదు అనుకుంది. కానీ అది కట్టుతాడు కొరికేసరికి మరుక్షణం విల్లు తన్ని పండుగలో నుంచి తనలోనికి దిగబడి నక్క కాస్త అక్కడే చచ్చిపోయింది. నక్క కథ విని బ్రాహ్మణుడి భార్య, సరే ఇంట్లో వేయించిన నువ్వులున్నాయి, తెల్లవారుజామునే అడగ వెళ్ళి కట్టెలు దర్భలు తీసుకురండి, అన్నం వండి నువ్వులతో ముగ్గురు బ్రాహ్మణులకు భోజనం పెడదామా అని భర్తతో అన్నది. మర్నాడు తెల్లవారుజామున బ్రాహ్మణుడు అడవికి వెళ్ళాడు. అతని భార్య నువ్వులు దంచి పొట్టు చెరిగి పాయసం చేద్దామని ఎండబెట్టింది. ఆమె వంటింట్లో పని చూసుకోవటానికి వెళ్ళిన సమయంలో ఒక కుక్క వచ్చి ఆ నువ్వులను అశుద్ధి చేసింది. ఇది చూసి బ్రాహ్మణుడి భార్య, ఇవాళ బ్రాహ్మణులకు ఏం పడతాను, ఒకటే దారి కనబడుతుంది, ఈ పొట్టు తీసిన నువ్వులను ముడి నువ్వులకు మారకం చెయ్యాలి, ఆ తర్వాత వంట చేయాలి అనుకుంది. ఆ పొట్టు తీసిన నువ్వుల పప్పు తీసుకుని పొరుగింటికి వెళ్ళి, ఇది తీసుకుని సరికి సరి ముడి నువ్వులు ఇస్తావా అని ఆ ఇంటి ఆవిడని అడిగింది. లాభసాటి బేరం కదా అని ఆ ఇంటి ఆవిడ సంతోషంగా ఒప్పుకొని బ్రాహ్మణుడి భార్యకు ముడి నువ్వులు ఇచ్చింది. బ్రాహ్మణుడి భార్య వెళ్ళిపోయాక ఇంటావిడ తన కొడుకు కామందుడితో తాను చేసిన లాభసాటి బేరం గురించి చెప్పి, ఏమంటావు అన్నది. కామందుకి ఆమెతో, ఈ మారకం బేరం చూస్తే అనుమానం కలుగుతుంది, ఏదో కారణం లేకుండా ఎవరు ఇలాంటి నష్ట బేరం చెయ్యరు, ఎవరా మనిషిని అడిగాడు. పలానా బ్రాహ్మణ భార్య అని తల్లి చెప్పింది. అబ్బో, ఆమె చాలా గడుసుది, జిత్తుల మారిను అమ్మా, ఆ నువ్వు పప్పు అవతల పారి, అది పనికొచ్చేదైతే ఆమెనికి ఇచ్చేది కాదు అన్నాడు కామందుకు. అది నిజమని గ్రహించి అతని తల్లి అలాగే చేసింది. ఈ కథ చెప్పి బృహస్పతి చూడాకర్ణుని వద్ద ఒక పార అడిగి పుచ్చుకొని ఆ కలుగు పడడం ప్రారంభించాడు అని ఎలుక చెప్పుకుపోయింది. నాకు చెడ్డ భయం వేసింది, అంటే ఎలుకకన్నమాట. ఎందుకంటే నేను నా కలుగులో చాలా బంగారము ఆహారము దాచుకున్నాను, అవి పోతాయని భయపడ్డాను, కానీ వాళ్ళకు అడ్డు తగలేను, తగిలితే నా ప్రాణానికి ముప్పు. వాళ్ళిద్దరూ నేను దాచినంతా కాజేసి బంగారాన్ని చెరిసగం పంచుకొని పరమానందంగా కూర్చున్నారు. నా ఇల్లు పోయింది, సొత్తు పోయింది, మరొక చోటు చూసుకుందామని అక్కడి నుంచి నా అనుచరులతో బయలుదేరాను. నా అనుచరులు ఆకలి మీద ఉన్నారు. చూడాకర్ణుడి పాత్ర నుంచి ఆహారం తస్కరించడానికి సాహసించవచ్చని వాళ్ళు అభిప్రాయపడ్డారు. సరే వెనక్కు వెళ్ళాం.
మా అలికిడి విని చూడాకరుడు భిక్షాపాత్రను కర్రతో కొట్టాడు. కర్రను ఆడిస్తున్నావెందుకు అని బృహస్పతి అడిగాడు. ఆ దిక్కుమాలిన ఎలుక మళ్ళీ వచ్చింది అన్నాడు చూడాకరుడు. ఎందుకు భయపడతావు? దాని ఇల్లు సొత్తు పోయాక అది చచ్చిన దాని కింద జమే, అదేమి చెయ్యదులే అన్నాడు బృహస్పతి. ఈ మాట విని మండిపోయి నేను భిక్షాపాత్ర కేసి దూకాను. కానీ పొట్టలో ఎత్తులేని కారణం చేత దాన్ని అందుకోలేక టపీమని కింద పడ్డాను. బృహస్పతి వెదురుకర్రతో నన్ను చచ్చే దెబ్బలు కొట్టాడు. విధిని నమ్మిన వాడి కథలోలాగా ఆ దెబ్బను ఎలాగో తప్పించుకున్నాను అన్నది. ఏమిటా కథ అని మందరకం అడిగింది. హిరణ్యకం ఇలా చెప్పింది. ఉజ్జయిని మహాపట్టణంలో సారంగదత్తుడనే వర్తకుడు ఉండేవాడు. ఒకరోజు అతను కుమారుడు 100 రూపాయలు ఇచ్చి ఒక పుస్తకం కొనుక్కొచ్చాడు. ఆ పుస్తకాన్ని చూసి సారంగదత్తుడు, ఈ పుస్తకం ఎంత పెట్టి కొన్నావు అని కొడుకును అడిగాడు. 100 రూపాయలు అన్నాడు కొడుకు. మూర్ఖుడా, శ్లోకంలో ఒక్క పాదం మాత్రమే ఉన్న పుస్తకాన్ని 100 రూపాయలు ఇచ్చి కొన్నావా? ఇంత మందమతివి, నువ్వేం డబ్బులు సంపాదిస్తావు? నా ఇంటిని తక్షణం వెళ్ళిపో అని సారంగదత్తుడు తన కొడుకుని వెళ్ళగొట్టాడు. తన తండ్రి ఇలా చేసినందుకు ఎంతో నొచ్చుకొని కొడుకు చాలా దూరం ప్రయాణం చేసి కౌసంబరి నగరం చేరి అక్కడ నివసించసాగాడు. కొద్ది రోజులు గడిచాయి. అక్కడి వాళ్ళు అతన్ని, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పని మీద వచ్చావు, నీ పేరేమిటి అని అడగసాగారు. ఆ ప్రశ్నకు అతను విధి నిర్ణయం అనివార్యం అని మాత్రం జవాబు చెప్తూ వచ్చాడు. అందుచేత కౌసంబిలో అందరూ అతన్ని విధి నిర్ణయం అని పిలవసాగారు. ఒకనాడు అపురూప సౌందర్యవతి అయిన కౌసంబి రాజకుమార్తె చంద్రమతి తన ఇష్టసఖి వెంట నగరం చూడపోయింది. ఆమె నగర పర్యటన చేస్తూ ముఖ్యోద్యానంలో మన్మథాకారుడు శక్తివంతుడు అయిన కాశీ రాజకుమారుని చూసింది. అతను ఆమెను చూడవచ్చి ఉన్నాడు. రాజకుమారి ప్రథమ దర్శనంలోనే ఆ యువకుడిని మోహించి తన సఖితో, ప్రియ, ఎలాగైనా ఈ రాత్రి నేను ఇతన్ని కలుసుకునే ఏర్పాట్లు చెయ్యి, చూస్తూనే ఇతనికి నా హృదయాన్ని అర్పించేశాను. శాస్త్రసమ్మతమైన గాంధర్వ విధిలో నేను ఇతనికి భార్య కావాలి అన్నది. అప్పుడు ఆమె ఇష్టసఖి రాజకుమారి వద్దకు వెళ్ళి, రాజకుమార్తె చంద్రముఖి పంపగా వచ్చాను. నిన్ను చూస్తూనే ఆమె మహామోహావేశం తగులుకొని విరహ బాధ చెందుతున్నదట. ఈ రాత్రి నువ్వు వచ్చి ఆమెను కలవకపోతే ఆమె ప్రాణాలు నిలవవట అని చెప్పింది. ఈ రాత్రి నేను వచ్చి ఆమె మందిరంలో ఎలా ప్రవేశించేది ఎలా అని రాజకుమారుడు అడిగాడు. దానికి ఇష్టసఖి, ఆమె గది గవాక్షం నుంచి బలమైన తాడు వేలాడగడతాము, నువ్వు దాని సహాయంతో ఎక్కి రావచ్చు అన్నది. అలాంటి ఏర్పాటు జరిగితే తప్పక వస్తా అన్నాడు రాజకుమారుడు. రాజకుమార్తె వద్దకు ఇష్టసఖి తిరిగి వచ్చి తాను చేసిన ఏర్పాటు గురించి చెప్పింది. రాజకుమారుడు తన బసకు తిరిగి వెళ్ళి రాజకుమార్తె వృత్తాంతం గురించి దీర్ఘంగా యోచించాడు. అతను ఇలా అనుకున్నాడు. ఇది నేను చేయదగిన పని కాదు. నేను ఆమె తండ్రికి అతిథిని. గురుపుత్రికతోనూ, స్నేహితుడి భార్యతోనూ, కూతురితోనూ, పూజారి భార్యతోనూ పోవటం బ్రహ్మహత్యతో సమానం. తన కీర్తికి అభ్యుదయానికి కళంకం తెచ్చే పని ఎవరూ చేయరాదు. నేను చేయబోయే పని నా కీర్తికి కళంకం తేవటమే కాక నాకు హాని కూడా కలిగించవచ్చు. నా మిత్రుడి కుమార్తెను పొందటం వల్ల నాకు పాపం చుట్టుకుంటుంది. రాజకుమార్తె క్షణికమైన మోహావేశం నుంచి త్వరలోనే బయటకు పడకపోదు. ఇలా అనుకుని రాజకుమారుడు రాజకుమార్తె కోసం వెళ్ళలేదు. ఆ రాత్రి దైవాధీనం నగరంలో తిరుగుతూ రాజభవనం గోడకు తాడు వేలాడుతూ ఉండటం చూసి దాన్ని పట్టుకొని పైకెక్కి రాజకుమార్తె మందిరం ప్రవేశించాడు. కటిక చీకటిలో తన ప్రియుడి కోసం మాత్రంగా ఎదురు చూస్తున్న రాజకుమార్తె దైవాధీనాన్ని చూసి రాజకుమారుడే అనుకుంది. ఆమె అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకొని, నిన్ను చూసిన క్షణంలోనే నా హృదయం దోచుకున్నావు. నా మనసులోనైనా నేను నీకు తప్ప మరొకరికి భార్యను కాలేను అని అన్నది. ఎందుకని అలా మౌనంగా ఉన్నావు అని అడిగింది. దైవ నిర్ణయం జరిగి తీరుతుంది అన్నాడు దైవాధీనం. ఈ మాట వినగానే రాజకుమార్తె తాను ఆలింగనం చేసుకుని వివాహ ప్రమాణం చేసినది దైవాధీనానికని రాజకుమారుడికి కాదని గ్రహించి నిశ్చేష్టురాలైంది. తిరిగి చైతన్యం రాగానే ఆమె అతన్ని తాడు వెంబడి కిందికి పంపేసి ఇలాంటి ప్రమాదాలు మరి కలగకుండా తాడును పైకి లాగేసుకుంది. రాజభవనం నుంచి ఉద్యాసన చెప్పించుకున్న దైవాధీనం ఒక పాడుపడిన దేవాలయానికి వెళ్ళి అక్కడ నిద్రపోయాడు. ఆ గుడిలో ఒక విలయాల్ని కలుసుకునేటందుకు ఏర్పాటు చేసుకుని ఉండిన రక్షక భటుడు అక్కడికి వచ్చి దైవాధీనాన్ని, ఎవరు నువ్వు అని అడిగాడు. దైవ నిర్ణయం జరిగి తీరుతుంది అన్నాడు దైవాధీనం.
దీన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరో భటుడికి తెలిసిపోయింది. అతడు దైవాధీనంతో, ఈ పాడుపడిన దేవాలయంలో ఎందుకు పడుకుంటావు? హాయిగా నా ఇంటికి వెళ్ళి నా పక్కలో పడుకో. నేను రాత్రి గస్తీ తిరుగుతున్నాను గనుక నాకేమీ ఇబ్బంది కలగదు అని భటుడు దైవాధీనానికి తన ఇంటికి దారి చెప్పాడు. భటుడి ఇంటికి వచ్చిన దైవాధీనం పొరపాటున భటుడి కుమార్తె గది ప్రవేశించి ఆమె శయ్యను సమీపించాడు. ఆమె పేరు వినయవతి. ఆమె చాలా చక్కనిది. ఆమె ఈడేరి చాలా కాలమైనప్పటికీ ఆమెకి ఇంకా వివాహం కాలేదు. ఎందుచేతనంటే ఆమె ప్రేమించి పెళ్లాడగోరిన యువకుడు పేదవాడు కావటం చేత ఆమె తండ్రి ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. తన తండ్రి ఇంట లేని సమయంలో ఆమె తన ప్రియుడిని తన ఇంటికి రప్పించి గాంధర్వ విధిని అతన్ని పెళ్లాడి తమ వివాహానికి తండ్రిని ఒప్పిద్దామనుకుంది. ఈ పథకం ప్రకారం ఆ యువకుడు ఆమె కోసం వస్తూ దూరాన భటుడు దైవాధీనం మాట్లాడుకుంటూ ఉండడం చూశాడు. అతన్ని చూస్తుండగానే దైవాధీనం భటుడి ఇంటికేసి వెళ్ళటం కూడా జరిగింది. తమ పథకం భటుడికి తెలిసిపోయిందని, తనను పట్టుకునేందుకే భటుడు ఎవరినో ఇంటికి పంపాడని భయపడి వినయవతి ప్రియుడు చప్పున వెనుదిరిగి తన ఇంటికి తిరిగిపోయాడు. వినయవతి కటిక చీకటిలో దైవాధీనాన్ని పోల్చుకోలేక అతనితో గాంధర్వ వివాహం జరిపించింది. వివాహ విధి ముగిసినాక ఆమె ప్రేమగా అతన్ని, ప్రియా, ఈ శుభవేళ మౌనంగా ఉన్నావెందుకు అని అడిగింది. దైవ నిర్ణయం దాటరానిది అన్నాడు దైవాధీనం. ఈ మాట విని ఆమె నిర్ఘాంతపోయి తొందరపాటుతో ప్రవర్తించిన ఫలితం ఇలాగే ఉంటుంది అనుకుని ఏడుస్తూ అతన్ని వెళ్ళగొట్టింది. భటుడి ఇంటి నుంచి వెళ్ళగొట్టబడిన దైవాధీనం వీధుల వెంట నడుస్తూ ఒక పెద్ద ఊరేగింపు చూసి దానిలో చేరి నడవసాగాడు. ఆ ఊరేగింపుడు ఏమిటంటే, మరొక నగరానికి చెందిన వరకీర్తి అనే గొప్ప వర్తకుడు ఏనుగు మీద ఎక్కి పెళ్లి చేసుకునేందుకు వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్తున్నాడు. ముహూర్తం వేళ సమీపించింది. వివాహ మంటపంలో పెళ్లి కూతురు పీటల మీద కూర్చొని ఉంది. ఆమె అప్సరస లాంటి అందగత్య. వరకీర్తి ఏనుగు మీద నుంచి దిగి వివాహ మంటపంలోనికి అడుగు పెడుతుండగా ఆ ఏనుగు మదోద్రేకం వచ్చి మావటివాణ్ణి చంపి వివాహ మంటపంలోనికి పరిగెత్తింది. అది చూసి భయపడి పెళ్లి కూతురుని పీటల మీద ఒంటరిగా వదిలేసి పెళ్లి కొడుకుతో సహా అందరూ మంటపం నుంచి దూరంగా పారిపోయారు. దైవాధీనం పెళ్లి కూతురి కళ్ళల్లో బెరుకు చూసి ఆమెను సమీపించి ఆమె చేతిని తన చేతిలోని తీసుకుని, భయపడకు, నేనున్నాను అన్నాడు. ఆమె భయంతో అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ క్షణంలోనే ఆమె అతన్ని ప్రేమించింది. అతని మొండి ధైర్యం చూసి ఏనుగు బిత్తరపోయింది. అతను గట్టిగా అరిచి ఏనుగును కళ్యాణ మంటపం నుంచి బయటకు పంపేశాడు. వరకీర్తి తన వారితో సహా కళ్యాణ మంటపానికి తిరిగి వచ్చి చూసేసరికి తను పెళ్లాడవలసిన కన్య చేయి మరొకరి చేతిలో ఉంది. అతను కోపంగా వధువు తండ్రిని, నాకు ఇస్తానన్న పిల్లను మరొకరికి ఎందుకు ఇచ్చావు అని అడిగాడు. నేను మీ అందరిలాగే భయపడి పారిపోయాను, అందుచేత ఇదంతా నాకు తెలియదు అన్నాడు కన్యాదాత. తరువాత ఆయన తన కుమార్తెకేసి తిరిగి, అమ్మా, నీ ప్రవర్తన ఆక్షేపణీయంగా ఉంది. మరొకరిని పెళ్లాడవలసిన దానివి ఇతని చేతిలో చెయ్యి పెట్టి ఉండడానికి కారణం చెప్పు అన్నాడు. ఇతను నా ప్రాణం కాపాడాడు. నా బొందిలో ప్రాణం ఉండగా మరొకరిని పెళ్లాడను అన్నదామె. ఆమె అలా అనేసరికి వరకీర్తి పక్షం వారికి ఆ పిల్ల పక్షం వారికి మధ్య తెల్లవార్లు పోట్లాట జరిగింది. ఈ పోట్లాట గురించి నగరమంతా పొక్కింది. అందులో దైవాధీనానికి ప్రమేయం ఉందని తెలిసి రాజకుమార్తె చంద్రమతి, భటుడి కూతురు కుతూహలం కొద్దీ అక్కడికి వచ్చారు. జగడం పెద్ద ఎత్తున సాగింది. వరకీర్తి చూడబోతే మరో దేశానికి చెందిన కోటీశ్వరుడు. అందుచేత విచారించడానికి రాజే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దీనికంతకు మూల కారణం ఏమిటి అని ఆయన దైవాధీనాన్ని అడిగాడు. అతను చంద్రమతిని, భటుడి కూతుర్ని, వర్తకుడి కూతుర్ని సాభిప్రాయంగా చూసి విధి నిర్ణయం జరిగి తీరుతుంది అని తనను బలపరచమన్నట్లు రాజకుమార్తె కేసి చూశాడు. ఆమె తనకు జరిగింది తలుచుకొని దాన్ని ఈశ్వరుడు కూడా తప్పించలేడు అన్నది. తరువాత దైవాధీనం భటుడి కూతురు కేసి చూశాడు. అందుకే నేను జరిగిన దానికి సంతోషించను, విచారించను అన్నదామె. వర్తకుడి కుమార్తె ఈ మాటల దృష్ట్యా తన అనుభవం గురించి ఆలోచించి, నా కోసం నిర్ణయించబడింది నాకు కాకుండా పోవటం ఎన్నటూ జరగదు అన్నది. ఈ నలుగురు అన్న మాటలు విని రాజుతో పాటు అక్కడున్న వారందరూ తికమకబడ్డారు. రాజు దైవాధీనానికి 3 స్త్రీలకు అభయం ఇచ్చి నిజం దాచకుండా చెప్పమన్నాడు. అందరూ తమ తమ కథలు చెప్పారు. రాజు దైవాధీనంతో, నువ్వు చూడగా విధి ముద్దు బిడ్డలాగా కనపడుతున్నావు. దానికి తోడు నీ ధైర్యము, సమయస్ఫూర్తి కూడా ఉన్నాయి. నా కొడుకులు లేరు, అందుచేత నువ్వు నా కుమార్తెను పెళ్లాడి నా రాజ్యానికి వారసుడివిగా
పెళ్లి కాగానే నీకు 1000 గ్రామాలు రాసి ఇచ్చి నిన్ను యువరాజుగా ప్రకటిస్తాను. ఉన్న పరిస్థితులు నువ్వు భటుడి కూతుర్ని, వర్తకుడి కూతుర్ని కూడా పెళ్లాడక తప్పదు. అందుకు నా అనుమతి ఇస్తున్నాను అన్నాడు. అదృష్టవంతుడైన ఆ యువకుడు 3 వధువులను వైభవంగా పెళ్లాడి వారితో సుఖంగా జీవించాడు. అతని తండ్రి, ఇతర బంధువులు అతని సమర్థత గ్రహించి అతనితో రాజీపడి అతని వెంట ఉంటూ వచ్చారు. కన్యకం అంటే ఎలుక మందరానికి దైవాధీనం కథ చెప్పి ఇంకా ఇలా చెప్పుకుపోయింది. బృహస్పతి చూడాకర్ణితో చూసావా మిత్రమా, దీని ఆస్తి ఎప్పుడైతే పోయిందో దాని శక్తి అప్పుడే పోయింది, నిశ్చింతగా నిద్రపో అన్నాడు. ఈ మాట విని నేను నీరుగారిపోయాను. ఎందుకంటే ఆ మాట నిజం. ఇల్లు సంపద పోయాక ఎవరికైనా శక్తి అంతా పోతుంది. వెనుకటిలాగా ఆ ఇంట్లో నాకు మంచి ఆహారం దొరుకుతుందన్న ఆశ పోయింది. నా అనుచరులు అసంతృప్తి చెంది మనకు తిండి సంపాదించలేడు సరిగదా, తన తిండి కూడా తాను సంపాదించుకోలేడు, వీడిని ఆశ్రయించి ఏం లాభం అనుకున్నారు. నేను ఆ ప్రదేశం విడిచిపెట్టి దూరదేశం పోదామని నిశ్చయించాను. ఎందుకంటే అక్కడ నాకు గౌరవము ఉండదు, ఆత్మగౌరవము ఉండదు. అందుచేత నేను నా పాత నివాసం వదిలేసి ఒక అరణ్యం చేరాను. అక్కడ వలలో చిక్కుకున్న చిత్రగ్రీవం తటస్థపడింది. నేను అతన్ని విడిపించిన సంగతి నువ్వు ముందే విన్నావు. ఆ తర్వాత లఘుపతకం నాతో స్నేహం చేసి నన్ను ఇక్కడికి రమ్మన్నది. అతని వెంట నేను చూడ్డానికి వచ్చాను అన్నది. మందరకానికి ఈ కథ విని విచారించకు. సోమిలికుడనే సాలెవాడు విధిని ఎదిరించి పోరాడి చివరకు జయించినట్టే నువ్వు జయిస్తావు అన్నది. ఏమిటా కథ అని లఘుపతకం అడిగింది. మందరకం విధిని జయించిన సాలెవాడి కథ ఇలా చెప్పింది. సోమిలికుడు నిపుణుడైన సాలెవాడు. అతను అనేక రంగుల మేలి వస్త్రాలు నేయగలడు. అతను నేసిన బట్టలు రాజులు ధరించదగినవిగా ఉండేవి. రకరకాల వస్త్రాలు నేయటం ఎంతో నైపుణ్యం ఉండి కూడా అతను ఏనాడు తన తిండికి బట్టకు మించి సంపాదించలేదు. మామూలు నేతగాళ్ళు ముతక బట్టలు నేసేవాళ్ళు కూడా తనకన్నా ఎక్కువ సంపాదిస్తూ డబ్బులో ఓల్లాడుతుండడం చూసి అతను తన భార్యతో, ప్రియా, ముతక బట్టలు తప్ప నేయలేని వాళ్ళు కూడా బోలెడంత డబ్బు సంపాదిస్తూ ఉండగా నేను ఎంతో నైపుణ్యం ఉండి శ్రమ చేసి కూడా చాలని సంపాదనతో బాధపడుతున్నాను. నాకు ఇంత అన్యాయం చేస్తున్న ఈ ఊరితో నాకేమిటి, ఎక్కడికైనా పోతాను అన్నాడు. దానికి అతని భార్య, ప్రియుడా, ఇక్కడ నీకు దొరకని ఐశ్వర్యం ఇంకెక్కడో దొరుకుతుందనుకోవటం భ్రమ. ఇక్కడే ఉండి ఎంత చేస్తే అంత రాసిపెట్టి ఉన్నదనుకొని తృప్తిపడు అన్నది. ప్రియురాలా, నువ్వు చెప్పేది సరికాదు. విధి కూడా తన చర్యల ద్వారా తప్పక పనిచేయలేదు. ఒక్క చెయ్యి మోగనట్టు ప్రయత్నంతో కూడి ఉండని చర్య సఫలం కాదు. తినాలని రాసిపెట్టి ఉన్నా కూడా చెయ్యి సహాయపడితే తప్ప లభించిన ఆహారం నోట్లోనికి పోదు. లక్ష్మీదేవి కృషి గల పురుష సింహాన్ని కటాక్షిస్తుంది. ప్రతిదీ విధికి అంటగట్టే వాళ్ళు పిరికివాళ్ళు. అందుచేత మనం విధిని విస్మరించి సాయశక్తులా కృషి చేయాలి. నీకు సాధ్యమైనంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోతే అప్పుడు నిన్నెవరు తప్పు పట్టరు. ఎందుకంటే నీ ప్రయత్న లోపం లేదు కనుక. చేతులు ప్రయత్నం వల్ల ఫలిస్తాయి కానీ గొంతుమ కోరికల వల్ల కాదు. నిద్రపోయే సింహం నోట్లోనికి మృగాలు ప్రవేశించవు. ప్రయత్నం లేకుండా నీ కోరిక తీరదు. అందుచేత నేను ఎటైనా పోతాను అన్నాడు. అతను వర్ధమానపురం వెళ్ళాడు. అతను అక్కడ 3 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసి 300 బంగారు కాసులు సంపాదించి స్వగ్రామానికి బయలుదేరాడు. మధ్యదారిలో అతను ఒక మహారణ్యం దాటవలసి వచ్చింది. అరణ్యం దాటుతుండగా సూర్యుడు అస్తమించి చీకట్లు కమ్మాయి. ఆ రాత్రి ముందుకు పోవటానికి భయపడి సోములికుడు ఒక మర్రి చెట్టు ఎక్కి విశాలమైన కొమ్మ మీద నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. అందులో 2 వ్యక్తులు రక్తనేత్రులు కోపంగా వాదించుకుంటున్నారు. అందులో ఒకడు రెండో వాడితో, ఒకర్త సోములికుడికి కనీస భృతికి ఇవ్వటం గురించి నేను అభ్యంతరం చెప్పను. లోగడ నువ్వు ఇచ్చావు కావు, కానీ ఇప్పుడు అతనికి 300 కాసులు ఇచ్చావేమిటి అన్నాడు. రెండోవాడు మొదటివాడితో, ఓ కర్మ, మనుషుల ప్రయత్నానికి తగిన విధంగా ఫలితం ఇవ్వటం నా ధర్మం. అతనికి అది రాసిపెట్టి ఉండకపోతే నువ్వు తీసుకో అన్నాడు. ఈ మాట వింటూనే సోమరుడికి నిద్ర లేచి తన సంచి చూసుకుంటే అది ఖాళీగా ఉంది. నా కష్టార్జితం ఇంత శీఘ్రంగా ఎలా మాయమైంది? నా శ్రమంతా వ్యర్థమై చేతిలో చిల్లి గవ్వ లేకుండా నా భార్యను మిత్రులను ఎలా చూడగలను అని విచారించి అతను అప్పటికప్పుడే బయలుదేరి వర్ధమానపురానికి తిరిగి వెళ్ళి అమితమైన కృషితో 1 ఏడాదిలోగా 500 బంగారు కాసులు సంపాదించాడు. సోమలికుడు తన ఊరికి బయలుదేరాడు.
సూర్యాస్తం అయ్యేసరికి ఆ పాత మర్రి చెట్టే అతనికి ఎదుట కనిపించింది. తన దుస్థితి గురించి ఆలోచిస్తూ అతను మగతలో పడిపోయి కలగన్నాడు. ఆ కలలో అతనికి ఆ ఇద్దరు మనుషులు కనిపించారు. అందులో ఒకడు, "ఓ కర్త, సోమలికుడికి 500 బంగారు నాణ్యాల కాసులు ఎందుకు ఇచ్చావు?" అన్నాడు. దానికి రెండోవాడు, "ఓ కర్మ, అతని కృషి తగినంత ఫలితం ఇవ్వటం నా ధర్మం, కావాలంటే నువ్వు తీసుకో" అన్నాడు. ఈ మాటలు వింటూనే సోమలికుడు తన సంచి చూసుకుని డబ్బు పోయినట్లు గ్రహించి, "ఈ చిల్లి గవ్వ చేయని బతుకు దేనికి, ఈ మర్రి చెట్టుకే ఉరి వేసుకుంటాను అనుకున్నాడు. ఆ చుట్టుపక్కల పెరిగే దర్భలను తెచ్చి వాటితో తాడు పేని దానికి ఉచ్చు అమర్చి ఉచ్చు మెడకు తగిలించుకొని దూకబోతుండగా ఆకాశంలో ఒక దివ్య స్వరూపుడు ప్రత్యక్షమై, "సోమలికుడా, అఘాత్యం చేయకు, నీ బంగారాన్ని తీసుకుపోమన్న కర్తను నేనే. కర్మను ఎదిరించి నువ్వు చేసిన కృషికి సంతోషించాను. ఏం వరమ కావాలో కోరుకో" అన్నాడు. సోమలికుడు, "అలా అయితే నాకు అపారమైన సంపద ప్రసాదించు" అన్నాడు. "మిత్రమా, నీకు తిండి బట్ట తప్ప ప్రాప్తం లేనప్పుడు అపారమైన సంపద ఎలా అనుభవిస్తావు" అని కర్త అడిగాడు. "అయినా నాకు సంపాదన ప్రసాదించు" అన్నాడు సోమలికుడు. "సరే, నువ్వు వర్ధమానపురానికి మళ్ళీ వెళ్ళు. అక్కడ ధనగుప్తుడు, భుక్తధనుడు అనే ఇద్దరు వర్తకులున్నారు. వారిలో ఎవరిలాగా ఉండగోరుతావో చెప్పు, నీ కోరిక తీరుస్తాను" అని ఆకాశంలోని దివ్య పురుషుడు అంతర్ధానమైనాడు. సోమలికుడు వర్ధమానపురానికి తిరిగి వెళ్ళాడు. అతి కష్టం మీద అతనికి ధనగుప్తుడి ఇల్లు ఎక్కడ ఉన్నది తెలిసింది. ధనగుప్తుడు ఎవరో చాలామందికి తెలియదు. ఎందుచేతనంటే అతను దాన ధర్మాల కింద కానీ, వినోదాలకు కానీ, అనవసరపు వస్తువులు కొనటానికి కానీ చిల్లిగవ్వ ఖర్చు చేసేవాడు కాదు. సోమలికుడు వెళ్ళి అరుగు మీద కూర్చున్నాడు. అది భోజనాల వేళ. ధనగుప్తుడు లోపల లేడు. అతని భార్య పిల్లలు వచ్చి సోమలికుడిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు. అయితే సోమలికుడు కదలక, "నేను సంధ్యవేళ వచ్చిన అతిథిని, నాకు భోజనం పెట్టడం మీ ధర్మం" అన్నాడు. కొంత ఘర్షణ జరిగిన మీదట సోమలికుడికి అమిత హీనమైన భోజనం లభించింది. అలసి ఉన్న సోమలికుడు త్వరలోనే నిద్రపట్టింది. కలలో ఆ ఇద్దరు వర్తకులు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. "ఓ కర్త, పాపం, ధనగుప్తుడికి ఈ భోజనం ఖర్చు ఎందుకు కలిగించావు? ఇది చాలా అనుచితం" అన్నాడు ఒకడు. "ఓ కర్మ, అది నా తప్పు కాదు. ఈ అదనపు ఖర్చు సరిచేసే భారం నీది" అన్నాడు రెండోవాడు. సోమలికుడు నిద్రలేచి కొద్ది క్షణాలకల్లా ధనగుప్తుడు ఇంటికి తిరిగి రావటం చూశాడు. ఎవరికో భోజనం పెట్టిన సంగతి వినగానే ధనగుప్తుడికి గుండె అలసిపోయింది. అతనికి అపరిమితమైన ఆగ్రహం కలిగి నిద్రపట్టలేదు. తెల్లవారుజామున అతనికి బేదులు ప్రారంభమైనాయి. ఇదంతా కళ్ళారా చూసి సోమలికుడికి భుక్తధనుడి ఇంటికి వెతుక్కుంటూ బయలుదేరాడు. అతనికి శ్రమ లేకుండా ఇల్లు దొరికింది. ఎందుకంటే అందరికీ అతని ఇల్లు తెలుసు. భుక్తధనుడు సోమలికుడిని వాకిలి వద్ద చూస్తూనే ఆదరంగా గౌరవించి అతని చేత చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలిచ్చి భోజనం పెట్టి రాత్రి పడుకోవడానికి మంచి పక్క ఇచ్చాడు. మంచి సుఖనిద్రలో ఉన్న సోమలికుడు ఆ ఇద్దరు మనుషులు రహస్యంగా మాట్లాడుకోవడం వినబడింది. "ఓ కర్త, సోమలికుడి ఆతిథ్యం నిమిత్తం భుక్తధనుడి చేత చాలా డబ్బు ఖర్చు చేయించావు. రేపటి ఖర్చుకు అతని దగ్గర చిల్లి గవ్వలేదు. పైపచ్చు ఇతని ఖర్చు చేసిన డబ్బు మరొక వర్తకుడిది. రేపటి విషయం ఏం చేయదలిచావు" అని అడిగాడు ఒకడు. "ఓ కర్మ, రేపు తెల్లవారుతూనే రాజు పంపిన మనిషి భుక్తధనుడికి అనేక బహుమానాలు, బోలెంత డబ్బు తెచ్చి ఇస్తాడు" అన్నాడు రెండోవాడు. ఇదంతా విన్న సోమలికుడు తెల్లవారుతూనే రాజుగారి మనిషి బహుమానాలతో రావటం చూశాడు. ఈ భుక్తధనుడి వద్ద నిధులు లేకపోయినా ఇద్దరిలో ఇతనే చాలా మెరుగు. కోట్లు ఉన్నప్పటికీ ధనగుప్తుడు నీచుడు. తాను అనుభవించి ఇతరులకు దానం చేయగలిగినప్పుడే ధనం వల్ల ఉపయోగం అనుకున్నాడు. అతను కర్తతో, "భగవాన్, నాకు భుక్తధనుడి సంపాదన లాంటిది ఇవ్వు. ధనగుప్తుడి ఐశ్వర్యం నాకు అవసరం లేదు" అన్నాడు. కర్త అతనికి తరగని సంపదన ఇచ్చాడు. సోమలికుడు తన ఇంటికి తిరిగి వచ్చి ధారాళంగా ఖర్చు చేస్తూ తన భార్యతో సుఖంగా జీవించాడు. కాకి, తాబేలు, ఎలుక ఈ ముగ్గురు మిత్రులు సరస్సు తీరాన సుఖంగా జీవిస్తున్నారు. ఒకనాడు ముగ్గురు గోష్ఠి జరుపుతుండగా అక్కడికి చిత్రాంగం అనే దుప్పి వేటగాళ్లు తరుముకొస్తున్నట్లు పరిగెత్తుకుంటూ సరస్సులో వచ్చి పడింది. దాని వెనుకగా వేటగాళ్లు వస్తున్నారేమని భయపడి తాబేలు నీటిలోనికి దూకింది. ఎలుక బిలంలోనికి వెళ్ళింది. కాకి సమీపంలో ఉన్న చెట్టు మీదకి ఎగిరింది. కానీ ఎంతసేపటికి ఎవరు వస్తున్న జాడ కాకి కనిపించలేదు. దుప్పి ఆబగా నీళ్లు తాగటం చూసి అది తన మిత్రులైన తాబేలును, ఎలుకలను పిలిచి, "వేటగాళ్ళు ఎవరు దుప్పిని తరమలేదు. అది అమితమైన దాహం కొద్దీ పరిగెత్తుకుంటూ వచ్చింది. మనం నిష్కారణంగా భయపడ్డాం" అన్నది. దానికి మందరకం అంటే తాబేలు, "మిత్రమా, నువ్వు పొరపడ్డావు. వేటగాళ్ళు తరిమినట్టు దాని మొహం చూస్తూనే తెలుస్తుంది. అంత వేగంగా పరిగెత్తుకొస్తూ కూడా అది వెనక్కు తిరిగి మళ్ళీ చూసింది. దాని గుండె అమిత వేగంగా కొట్టుకుంటున్నది.
ప్రాణభయం కొద్దీ పారిపోయే వారిలోనే అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అచ్చంగా దాహమే అయితే అంత శరవేగంతో రావాల్సిన పని లేదు అని చిత్రాంగ కేసి తిరిగి, మిత్రమా నేనన్నది నిజమేనా అని అడిగింది. దానికి చిత్రాంగ, మందరక నా భయానికి కారణం సరిగా గ్రహించావు. అనేక మంది వేటగాళ్ళు నన్ను తరిమారు. వాళ్ళ బాణాలు వెంట్రుకవాసిలో తప్పిపోయినాయి. ఆ దుర్మార్గులు నా మందనందటినీ చంపేశారు. నేను మీ శరణు కోరుతున్నాను. నన్ను ఇక్కడే ఉండనిచ్చి కాపాడండి అన్నది. ఓ దుప్పి, నువ్వు ఇక్కడే ఉండిపోయి మాకున్న దానిలో భాగంగా పంచుకోవటానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. శత్రువుల నుంచి తప్పించుకోవాలంటే పిక్కబలమో భుజబలమో ఉండాలి. వేటగాళ్ళు వచ్చి పడకముందే మనం త్వరగా దట్టమైన కాలువలోకి పోదామన్నది తాబేలు. చెట్టు మీద నుంచి చూస్తున్న కాకి, వేటగాళ్ల వాళ్ళు శిబిరానికి వెళ్ళి పోతున్నారు. ప్రస్తుతానికి భయం లేదు. మనం ఈ పెద్ద చెట్టు చల్లని నీడని సుఖంగా కాలక్షేపం చేయొచ్చు అన్నది. కాకితోనూ తాబేలుతోనూ ఎలకతోనూ మైత్రి నేర్పాలన్న కోరికను చిత్రాంగద అంటే దుప్పి వ్యక్తం చేసింది. మేము బొత్తిగా అల్పప్రాణులం కదా, మా మైత్రి నీకు ఎలా ఉపకరిస్తుంది? రక్షణ కోరేవారు బలవంతులైన మిత్రులను కదా కోరాలి అని మందరకం అడిగింది. మిత్రులు అల్పులైనప్పటికీ గొప్పవారికి సైతం ఎంతో సహాయం చేయవచ్చు. ఏనుగులను విడిపించిన ఎలుక కదా అదే కదా అన్నది దుప్పి. ఆ కథ ఏమిటని మందరకం అడగగా చిత్రాంగద ఇలా చెప్పింది. ఏనుగులను విడిపించిన ఎలుకలు ఏం చేశాయంటే, ఒక అరణ్యంలో ఒక శిథిలాలయం ఉండేది. దాని ముందర ఒక గొప్ప కోనేరు ఉండేది. ఆలయం శిథిలాలలో లక్షల కొద్దీ ఎలుకలు సుఖంగా ఉంటున్నాయి. ఒకసారి నీటి కరువులాగా ఒక ఏనుగుల రాజు తన మందతో నీటిని వెతుక్కుంటూ శిథిలాలయం ముందు ఉన్న కోనేరుకు వచ్చింది. ఏనుగులు ఆలయ శిథిలాల మధ్యగా వస్తూ అనేక ఎలుకలను తొక్కేశాయి. ఎలుకలు సమావేశం జరిపి తమకు ఏర్పడిన ప్రాణభయం గురించి చర్చించుకొని ఏనుగుల రాజు వద్దకు రాయబారం పంపి, మా పట్ల భూతదయ చూపించండి, ఎంత క్షుద్ర ప్రాణులమైనా మా వల్ల మీకు ప్రయోజనం ఉండవచ్చు అన్నాయి. ఏనుగుల రాజు ఆ మాటలకు నవ్వి కూడా ఎలుకలు కోరికను మన్నించింది. ఏనుగులు శిథిలాలయం మధ్య నడవటం మానేసి కోనేటి వద్దకు చుట్టూ తిరిగిపోతూ వచ్చాయి. అక్కడికి సమీపంలో ఉన్న ఒక రాజు ఏనుగుల ఆచూకీ తెలిసి నీటిలో ఏనుగులను పట్టే ఏర్పాట్లు చేయించాడు. నీటిలో వల వేసి ఉచ్చులు చూడక ఏనుగులు అనేకం చిక్కబడిపోయాయి. ఏనుగుల రాజు ఎలుకల వాగ్దానం జ్ఞాపకం పెట్టుకుని బంధంలో చిక్కుకొని ఆడ ఏనుగును ఎలుకల వద్దకు పంపింది. ఎలుకలు వచ్చి ఏనుగుల దీనస్థితిని చూసి వాడి అయిన తమ పళ్లతో ఎలుకల బంధాలను కొరికేసి వాటికి విముక్తి కలిగించాయి. ఏనుగుల రాజు తన అనుచరులతో స్నేహం చేయండి, ఎంత దుర్బలులైన మిత్రులు సైతం ఆపదలో ఆదుకోవచ్చు. ఈ సంగతి ఎలుకలు ప్రత్యక్షంగా నిరూపించాయి అని చెప్పింది. సరస్సు తీరాన మిత్రులు నలుగురు సుఖంగా కాలం వెళ్ళబిచ్చుతూ ఉండగా ఒకనాడు గోష్ఠిలో చిత్రాంగద అంటే లేడీ హాజరు కాలేదు. మిగిలిన మిత్రులు ముగ్గురు ఏమై ఉంటుంది, దాన్ని ఏ సింహం కానీ చంపలేదు కదా, అది ఏ వేటగాడి ఉచ్చులైనా చిక్కుకోలేదు కదా, ఏ కారు చిచ్చు మధ్యలోనో చిక్కుపోలేదు కదా అని విచారించారు. చివరకు మందరకం అంటే తాబేలు కాకితో, దాన్ని వెతుక్కుంటూ పోవటం నాకు ఎలుకకు సాధ్యం కాదు. అందుచేత నువ్వు అరణ్యం మీదుగా ఎగురుతూ వెళ్ళి చిత్రాంగద బతికి ఉన్నది లేనిది చూసిరా అన్నది. లఘు పథకం అలాగే ఎగురుతూ వెళ్ళి సరస్సు సమీపంలోనే ఉచ్చులో చిక్కి ఉన్న చిత్రాంగాన్ని చూసి దుఃఖంతో, మిత్రమా ఏమిటిది అని అడిగింది. మిత్రుడి దర్శనంతో లేడి దుఃఖం ఆగలేదు. అది కాకితో, నా కాలం తీరింది. ఈ ఆఖరి క్షణంలో మిత్రుల సందర్శనం కన్నా కోరదగింది ఏముంటుంది? నేను ప్రసంగవశాన నీతో పరుషాలాడి ఉంటే నన్ను క్షమించు. అదేవిధంగా నా తప్పులను క్షమించానని హిరణ్యకం అంటే ఎలుకతోనూ, మందరకం అంటే తాబేలుతోనూ కూడా చెప్పు అన్నది. దానికి కాకి, మిత్రమా మాలాంటి మిత్రులు ఉండగా నిరాశ చెందావు దేనికి? నేను ఇప్పుడే వెళ్ళి హిరణ్యకాన్ని తెస్తాను. అది నీ ఉచ్చుతాళ్లను కొరికి నేను విడిపిస్తుంది అన్నది. కాకి లేడిని ఇలా ఊరడించి తాబేలు ఎలుక ఉన్న చోటికి వెళ్ళి లేడికి సంభవించిన దుస్థితి తెలిపి హిరణ్యకాన్ని తన వీపు మీద ఎక్కించుకుని చప్పున లేడి ఉన్న చోటుకు వచ్చింది. తన మిత్రుని చూడగానే లేడి, బుద్ధివంతుడైన వాడు ఆపదలో సహాయం పొందాలంటే మీలాంటి మిత్రులను సంపాదించాలి అన్నది. ఎలుక లేడిని, మిత్రమా ఇంత వివేకం గల నువ్వు ఉచ్చులో ఎలా పడ్డావు అని అడిగింది. నేను ఉచ్చుల్లో పడడం ఇది మొదటిసారి కాదు. అది వరకు ఒకసారి ఇలాగే చిక్కుపడి చివరకు తప్పించుకున్నాను అన్నది లేడి. ఆ కథ చెప్పమని ఎలుక అడిగితే, ఇది కథలు చెప్పుకునే సమయం కాదు, వేటగాడు ఏ క్షణానైనా రావచ్చు, నా బంధాలు కొరుకు అని లేడి అన్నది. ఎలుక నవ్వి, నేను చెంత ఉండగా నీకు వేటగాడి భయం లేదు. నేను అంతో ఇంతో శాస్త్రార్థాలు తెలిసిన దాన్ని, నువ్వు నాకు తీసిపోవు, అందుచేత అడిగాను అన్నది.
విధి తోసుకు వచ్చినప్పుడు తెలివితేటలు ఎందుకు పనికిరావు? ఎంతెంత లావు గ్రంథాలు రాయగల వాళ్ళు కూడా తమ నుదిటి రాత ఒక్క అక్షరం తుడపలేరు అంటూ లేడి తన పాత అనుభవం ఇలా చెప్పింది. చాలా కాలం క్రితం నేను 6 నెలల పిల్లగా ఉండగా మంద కన్నా ముందుకు దౌడు తీసేదాన్ని. పెద్ద లేళ్లు పరిగెత్తడంతో పాటు అవంతరాలడ్డొస్తే వాటి మీదుగా దూకగలిగేవి. ఒకరోజు నేను మంద వెంట వెళ్తూ ఉండగా మా దారికి అడ్డంగా ఎవరో వేటగాడు పన్నిన ఉచ్చు కనిపించింది. పెద్దలేళ్లు దాని మీదుగా దూకి వెళ్ళాయి. అయితే నాకు దూకటం రాదు. అందుచేత నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉచ్చులో చిక్కుకున్నాను. వేటగాడు చాలా సంతోషించి నా కాళ్ళు బంధించాడు. నేను వేటగాడికి దొరికిపోవటం చూసి మిగిలిన లేళ్లు పారిపోయినాయి. అయితే వేటగాడు నన్ను చంపక నేను అందంగా ఉన్నానని నన్ను చంపే కన్నా ఎవరికైనా పెంచుకోవటానికి ఇస్తే ఎక్కువ గిట్టుబాటుగా ఉంటుందని అనుకున్నాడు. వాడు నన్ను ఇంటికి తీసుకుపోయి నన్ను శుభ్రంగా కడిగి ఎంతో చక్కగా అలంకరించి తీసుకుపోయి ఒక రాజు కమ్మాడు. రాజు నన్ను చాలా బాగా చూశాడు. ఆడవాళ్ళు నన్ను తెగ ముద్దు చేసి ఎంతగానో శ్రమ పెట్టారు. ఇంతలో వర్షాకాలం వచ్చింది. ఉరుములు మెరుపులు వాన చూడగానే నా మనసు అరణ్యం కోసం నా వాళ్ళ కోసం పీకింది. నా వాళ్ళ వెంట ఎప్పుడు పరిగెత్తాను, అరణ్యంలో పడి ఎప్పుడు పరిగెత్తాను అని ఏడ్చాను. నా మాటలకు ఆశ్చర్యపడి నాకు దయ్యం పట్టిందని రాజు భూత వైద్యులను పిలిపించాడు. వాళ్ళు నన్ను కర్రలతో కొడుతుంటే ఒక సాధువు వాళ్ళని మందలించి ఎందుకు దాన్ని అలా హింసపడుతున్నారు, అది చేయకూడని పని ఏం చేసింది అని అడిగాడు. నేను అన్న మాటలను వాళ్ళు ఆయనకు చెప్పారు. ఈ అభాగ్యపు లేడి తన స్వాతంత్రం కోసము తన పాత విహార స్థలాల కోసము పరితపించడం కన్నా స్వాభావికం ఏముంటుంది, దాన్ని విడిచిపుచ్చండి అని సాధువు చెప్పాడు. రాజు నాకు శుభ్రంగా స్నానం చేయించి దెబ్బల వలె కలిగిన నా గాయాలకు మందులు పూయించి నాకు స్వేచ్ఛను ఇప్పించాడు. లేడిని విడిపించటానికి వెళ్ళిన కాకి ఎలుక ఎంతకు తిరిగి రాకపోయేసరికి తాబేలు ఆరాటపడి తానే నింపాదిగా పాకుతూ తన మిత్రుల చోటికి బయలుదేరింది. తాబేలు రావటం చూసి కాకి కంగారు పడి, వేటగాడు వస్తే కాకి ఎగిరిపోగలదు, ఎలుక ఏ కలుగులోనూ దూరిపోగలదు, లేడి పారిపోగలదు, కానీ తాబేలు వాడించి ఎలా తప్పించుకుంటుంది? నువ్వెందుకు వచ్చావు? వెంటనే వేటగాడు ఇక్కడికి రాకముందే త్వరగా వెనక్కు వెళ్ళిపో అన్నది కాకి తాబేలుతో. నేనేం చెయ్యను, లేడి ఆపదలో ఉంటే మీరిద్దరూ ఎంతకు రాకపోతిరి, నేను నిలవలేక వచ్చేశాను అన్నది తాబేలు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే వేటగాడు వస్తుండడం కాకి చూసి గట్టిగా అరిచింది. ఎలుక చప్పున లేడి బంధాలు కొరికేసింది. లేడి మధ్య మధ్య వెనక్కు తిరిగి చూస్తూ అతి వేగంగా పారిపోయింది. కాకి చెట్టు మీదకి ఎగిరింది. ఎలుక సమీపంలో ఉన్న ఒక కలుగులో దూరింది. లేడి తప్పించుకుపోయినందుకు బాధపడుతున్న వేటగాడు తాబేలును చూసి సంతోషించి దాన్ని పట్టుకొని గడ్డితో దాన్ని తన వెల్లుకు కట్టి ఇంటికి బయలుదేరాడు. వేటగాడు తాబేలు పట్టుకుపోతూ ఉండటం చూసిన ఎలుక ఎంతో విచారించింది. ఒక ఆపద తొలిగిపోయిందనుకుంటూ ఉండగా ఇంకొకటి వచ్చి పడింది. తనకు ఇలా కష్టాల పరంపర ఎందుకు వస్తుంది దానికి అర్థం కాలేదు. మొదట తన ఆస్తి అంతా పోయింది. తర్వాత స్థానభ్రష్టత్వము, మిత్రుల ఎడబాటు కలిగాయి. జీవితమే అంతా తగిలిన చోటే తగులుతుంది. ఇంతలో లేడి కాకి తిరిగి వచ్చి జరిగిన దానికి అవి కూడా ఎంతగానో దుఃఖించాయి. ఎలుక వాటితో ఏడ్చి లాభం లేదు, మందరకం కనుచూపు మేర దాటిపోయేలోగా దాన్ని కాపాడే మార్గం చూస్తామన్నది. నాకు ఆలోచన తట్టింది. వేటగాడు తన ఇంటికి వెళ్లే దారిలో ఒక చెరువు ఉంది. వాడు త్వరలోనే ఆ ప్రాంతాన్ని చేరుకుంటాడు. ఈలోగా లేడి అడ్డదారిన పరిగెత్తి అక్కడికి వెళ్ళి చచ్చిపోయినట్లు కదలకుండా చెరువు గట్టు మీద పడుకోవాలి. నేను ఎలుకను నా వీపు మీద ఎక్కించుకుని అక్కడికి పోయి గట్టు మీద దించి లేడి తల మీద వాలి దాని కన్ను పొడుచుకు తింటున్నట్లు నటిస్తాను. ఆ దృశ్యం చూసి వేటగాడు లేడి చచ్చిందని నమ్మి తాబేలుతో సహా తన వింటిని గట్టు మీద పెట్టి లేడి కోసం వస్తాడు. అప్పుడు ఎలుక దర్భలను కొరికి తాబేలును విడిపిస్తుంది. తాబేలు చప్పున చెరువులోనికి వెళ్ళిపోతుంది. వేటగాడి దగ్గరికి వస్తుండగా నేను ఎగిరి చెట్టు మీదకి పోతాను. లేడి లేచి దౌడు తీసి పారిపోతుంది అని కాకి అన్నది. అద్భుతం, ఈ ఎత్తు తిరుగులేదు. తాబేలుని మనం కాపాడినట్టే అనుకోవచ్చు. అలాగే చేద్దాం అన్నది లేడి ఉత్సాహంగా. అది అడ్డుదారిన చెరువు గట్టు చేరి అక్కడ చచ్చి ఉన్నట్టు పడుకుంది. కాకి ఎలుకను తన వైపు మీద మోసుకుపోయి చెరువు గట్టున దించి లేడి తల మీద వాలి దాన్ని పొడుచుకు తింటున్నట్లు నటించింది. కొద్దిసేపటికల్లా వేటగాడు అటుగా వచ్చాడు. లేడిని చూసి వాడు అది అలసి పడిపోయిందనుకున్నాడు. భద్రంగా కట్టి ఉన్న తాబేలు తప్పించుకుపోలేదు కనుక వాడు దాన్ని కింద పెట్టి లేడి వైపు వెళ్ళాడు. అప్పుడు ఎలుక గబగబా వచ్చి దర్భకట్లు కొరికి తాబేలును విడిపించింది. వెంటనే తాబేలు గట్టు మీద నుంచి చెరువులోనికి దూకింది. వేటగాడు సమీపిస్తుండగా కాకి ఎగిరిపోయి పక్కన్న చెట్టు మీద వారింది. లేడి చెంగున లేచి అతివేగంగా అక్కడి నుంచి పారిపోయింది.
వేటగాడు హతాశుడై వెనక్కు వచ్చి చూస్తే తాబేలు కూడా తప్పించుకుపోయినట్టు తెలుసుకున్నాడు. ఓ విధి, ఓ పెద్ద లేడీ, నా ఉచ్చులో చిక్కితే దాన్ని తప్పించావు. తాబేలు నా చేతికి అందితే దాన్ని కూడా నువ్వు తప్పించేటట్టు చేశావు. పెళ్ళాం పిల్లలను వదిలి అడవిలో తిరిగే నేను వట్టి చేతులతో వెళ్ళి వాళ్ళ ముఖం ఎలా చూడగలను అని విలిపిస్తూ వేటగాడు ఇంటికి పోయాడు. వాడు పోగానే మిత్రులు ఒకదాన్నొకటి ఆప్యాయంగా కౌగిలించుకొని వెంటనే బయలుదేరి తమ స్వస్థానానికి వెళ్ళి సుఖంగా జీవించాయి. ధన్యవాదాలు. ఇంతటితో మిత్రలాభం కథలు సమాప్తం. వచ్చే సంచికలో వేరొక భాగంతో కలుద్దాం. చివరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లే నా ఊపిరి. ధన్యవాదములు.